వినాయక చవితి వ్రతకథ. గణేశుడు పార్వతీ మరియు శివుని కుమారుడు, విఘ్నాలు తొలగించే దేవత. ఆయన జననం కోసం పలు పురాణాలు మరియు కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధ కథ ప్రకారం పార్వతీదేవి తల స్నానానికి వెళ్లి ఉండగా తాను తయారు చేసిన చిన్న బాలుడిని రక్షకుడిగా ఉంచింది. ఆసక్తిగా ఉన్న శివుడు ఆ బాలుడిని తన ముందుకు రానివ్వలేదు. కోపంలో శివుడు ఆ బాలుడిని తలకిచ్చేశాడు. సడన్గా పార్వతీదేవి విషాదానికి గురై శివుడు ఈ బాలుడి తలకోసం గజాముక్తిరాజును సంప్రదించి ఆయన తల పునః సృష్టి చేయించాడని చెబుతారు. ఆ బాలుడు గణేశుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథలోని గణేశుడి సమర్థతను వినాయక చవితి పండుగలో ఆ శక్తిని పూజిస్తారు. ఇలా విఘ్నేశ్వరుడి జననం, ఆయనను ఆదరణ చేయడంపై వివిధ పురాణ కథలు ప్రాచుర్యం పొందాయి. ఈ పండుగలో గణేశునికి పూజలు చేయడం విశేషమైన ధార్మిక అనుభూతిగా భావిస్తారు. వినాయకుడికి చేసే 21 పత్రి పూజ గణేష్ వ్రతంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇవి ప్రకృతిలో దొరికే 21 రకాల ప్రత్యేక ఆకులు, పత్రాలతో చేసే పూజ. ఈ 21 పత్రాలు ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అధిక ఆధ్యాత్మిక ప్రభావం కలిగిస్తాయి. 21 పత్రి పూజ ప్రయోజనాలు: వాత, పిత్త, కఫ తత్వాలను సమతుల్యం చేస్తాయి. మలబద్ధకం, జ్వరం, చర్మ రోగాలు, శ్వాసకోశ వ్యాధులు తగ్గించడంతో సహాయం చేస్తాయి. నరాలకు బలం ఇస్తాయి, తలనొప్పి తగ్గిస్తాయి. శరీరంలో వేడి తగ్గించి చల్లదనం కలుగజేస్తాయి. మూత్ర సంబంధ వ్యాధులు, గుండె సంబంధ సమస్యలు తగ్గే ఛాన్సు కలుగుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతాయి, దంత సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలో దుష్టవాతాలు, విషాలు లేకుండా చేస్తాయి. మలిన ధూమ్ర వాయువులను శరీరంలో నుండి తొలగిస్తాయి. పుండ్లను మరియు ఇతర చర్మ సమస్యలను ఘనంగా తగ్గిస్తాయి. ప్రతి ఆకుని వాడకం ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. వినాయకుడికి ఈ 21 పత్రాలతో పూజ చేయడం వల్ల వినాయకుని అనుగ్రహంతో విఘ్నాలు తొలగిపోతాయి, కోరికలు నెరవేరతాయని నమ్మకం ఉంది. సంకటహర గణపతి మంత్ర శ్లోకము: ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశేతాని నామాని త్రిసంధ్యం యః పఠేచ్చనః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం. జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసయః ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. వినాయకునికి మంగళహారతి. శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం నుండి కొన్ని శ్లోకాలు. శ్రీకంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంగవాసినే ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీ గణేశాయ మంగళం. ఆది పూజ్యాయ దేవాయ దంత మోదకధారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. లంబోదరాయ శాంతాయ చంద్ర గర్వాపహారిణే గజాననాయ ప్రభవే శ్రీ గణేశాయ మంగళం. పంజహస్తాయ వంద్యాయ పాశాంకుశధారాయ చ శ్రీమతే గజకర్ణాయ శ్రీ గణేశాయ మంగళం. ద్వైమాతురాయ బాలాయ హేరాంబాయ మహాత్మనే వికటాయఖవాహాయ శ్రీ గణేశాయ మంగళం.